అక్కడి నుంచే స్క్రిప్ట్లు, టికెట్లు అమ్ముకోవడం దగ్గర నుంచి అన్నీ వాళ్ళే. వాళ్ళని నడిపిస్తుంది వెనకాల బీజేపీ. ఇది తెలుగుదేశం మాలోకాలకి ఎప్పుడు అర్థం అవుతుందో రాష్ట్రం పార్టీ విలీనం అయిపోయేదాకా వాళ్ళకి నమ్మకం కుదరదు. అంటే చూడండి, పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారు, ఈ టాగుణితం నుంచి మొదలై అది నిజంగా కంక్లూజన్ రిమార్క్స్లో అదే ఖాయం అవుతుంది, అదే కన్ఫర్మ్ అయిపోతుంది కూడా. బీజేపీకి ఎన్ని ఇస్తారో ముందే వాళ్ళు రాసేస్తున్నారు, జనసేనకి ఎన్ని ఇస్తున్నారో ముందే వాళ్ళు రాసేస్తున్నారు, పవర్ షేరింగ్ ఎవరికి ఇవ్వాలో కూడా ముందే రాసేస్తున్నారు. అంటే ఒక డ్రైవర్ మీరు చెప్తున్నప్పుడు వాళ్ళని బీజేపీ నడిపిస్తుంది, వీళ్ళు టీడీపీని నడిపిస్తున్నారు. ఈ సైకిల్ నడుస్తూ ఉంది ఏపీలో. ఈ సైకిల్ ఎప్పటికీ పూర్తవదు. మనం ఎక్కడైనా మధ్యలో ఎక్కినా సరే ఇంకా వాళ్ళు అక్కడికి వస్తుంది అనుకుని ఎదురు చూడమే. తెలుగుదేశం వాళ్ళు అదే పని చేస్తున్నారు, ఎదురు చూపుల్లోనే కాలక్షేపం చేస్తున్నారు. వాస్తవాన్ని ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉంటారు. సరే, ఇప్పుడు నిన్న సభ చూశారు, నిన్న మోదీ ఏదో మాట్లాడారు, ఎక్కడ డెవలప్మెంట్కి తప్పితే నాకు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ బీ టీం అది ఇది అన్నారు. ఎక్కడ సార్ ఏపీకి సంబంధించిన ఇష్యూస్ ఎక్కడ మాట్లాడారు సార్? సార్ ఆయన ఈ రోజు దాకా ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్ళిన ఏ రాష్ట్రంలోనైనా 15,000 కోట్లు తక్కువ కాకుండా అనౌన్స్ చేసుకుంటూ వస్తుంది నరేంద్ర మోడీ. మన ఆంధ్రప్రదేశ్కి ₹1 అనౌన్స్ చేసిన పాపన పోలే. వీళ్ళిద్దరూ ఏడు చేస్తారు సార్ అక్కడ? ఇద్దరు తెంగరబుచ్చుల్లా కూర్చున్నారు కదా. రాష్ట్రానికి ఇది చేస్తారని మేము పొత్తుకెళ్ళాం, లేకపోతే ఇది చేయబోతున్న నరేంద్ర మోడీ 400 సీట్లు ఇస్తున్నాం, అందుకని ఇవన్నీ మన రాష్ట్రాలకి ఈ విధంగా చేస్తారని చెప్తారా? సేమ్ ఆవేశంలాగా పవన్ కళ్యాణ్ కంటే వేరే పనిపాటు ఉండదు. ఆనాటి ప్రభుత్వాన్ని ఈనాటి ప్రభుత్వాన్ని తిట్టు అని బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే అదే పనిలో ఉన్నాడు. ఆయన పక్క తీసిండే. ఈ చంద్రబాబు నాయుడికి సెట్టికి ఏళ్ళు వచ్చినట్టు ఎంత 74 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు పార్టీ ప్రస్థానం, 45 ఏళ్ళు పైసలకి ఎమ్మెల్యే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని పరిరక్షించేస్తాం, సంపద సృష్టిస్తామని మైకిల్ జాక్సన్లో చెప్తుండే కదా ఆయన. రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పరిరక్షించబడతాయి చెప్పానండి. ఎందుకాక మొన్నే కదండి సదరన్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ అందరూ ఇంత రాష్ట్రానికి వివక్ష జరుగుతుందని, ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా 64,000 కోట్లు మాకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకే అప్పుడు తెలీదా? నీకు నాకు తెలియకపోవచ్చు, ఆయనకి తెలీదా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయో అప్పటి తెలీదా? ఒక క్వశ్చన్ కూడా రాలేదు అక్కడ. ఏం రాదు. భజన 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 అని అలా సినిమాలు అంటారు చూడండి, అదే భజన చేసుకుంటూ. అంటే దాసరి తప్పులు దండంతో సరే అన్నట్టు వీడు చేసిన ఇన్నాళ్ళు బట్టి చేసిన దాష్టికల్యాన్ని ఆయన ఆడిన మాట ఆడకుండా ఆడినరు నరేంద్ర మోడీని. ఇవాళ అట్లన్నిటికీ దేహీ అని కాళ్ళు పెట్టుకోవడమే తక్కువ. 3 సార్లు దండాలు పెడతాను డింగిటికో అని. అసలు విపరీతమైన ఆనందం. అలా కోతి దండాలు పెడతా చూడండి, సర్కస్లో ఉన్నట్లు రోడ్డు వీధి గల్లీలో తీసుకొచ్చినప్పుడు ఇలాగంటూ దండాలు పెట్టు అన్నట్టు. అలా ఇది ఎక్కడండి? ఇది నాకు అర్థం కాదు. నిన్న ఇంకో మాట కూడా ఉన్నారు సార్ మీరు, అమరావతి అనే రాజధానిని మళ్ళీ మేము పునర్నిర్మిస్తాం ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తే. జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడ రాజధాని నేను అక్కడే కడతాను, నేను ప్రమాణ స్వీకారం కూడా అక్కడే చేస్తాను అన్నారు. సార్ మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసేటట్టు మొదటిసారి విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసిండు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎక్కడైనా చేయొచ్చు సార్. నేను రూల్ ఉందా రాజధానిలో చేయాలని? రాజధాని అనే కాకుండా విశాఖపట్నం. రెండోది, ఆయన ఒక డెవలప్మెంట్ మాడ్యూల్లో క్యాపిటల్ అని చెప్పలే కదా, సెక్రటరీ బిల్డింగ్ ఆడ పెడతారు. ఏముంది ఇక్కడ అద్దె భవనాల్లో వాళ్ళు అద్దెలు కట్టుకుని తిరుగుతున్నారు కదా. అక్కడ స్టేట్ గవర్నమెంట్ అద్దెలు కడుతుంది తెలుసా మీకు? శని ఆదివారాలు సెలవులు ఇచ్చి అద్దెలు కట్టి ఎక్కడైతేనేటి ఈ టర్మ్ రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకంతగా సెక్రటరీ మూసేసుకోవడమే, ఇంకా కొత్త రిక్రూట్మెంట్లు ఏం లేవు. అక్కడికి వెళ్ళిపోతే మొత్తం వైజాగ్ షిఫ్ట్ అయిపోతాయి. అప్పుడు ఆబ్వియస్గా షిఫ్ట్ అవుతాయి. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు? అక్కడ విలీనం టవర్స్ 2 కట్టారు అక్కడ. సో ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు మీరు విలీనం మాట పట్టుకుంటున్నారు, విలీనం నిజంగా చేస్తారా లేదంటే ఏం డౌటా మీకు? ఎందుకు సార్ అంత స్టాండర్డ్ గల పార్టీని 0.8% ఉన్న ఒక పార్టీతో ఒక విలీనం చేసే కన్సిడరేషన్ ఉంటుందా? ఏపీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? కాదండి, మీరు చాలా బాగా చెప్పారు. అంత పర్సంటేజ్ ఉన్న పార్టీ 0.84 పార్టీ కోసం ఢిల్లీ పోయి పొత్తు మాకు ఇవ్వండి, పొత్తులోకి రండి నీళ్ళు అడిగారా? అందులోకి మమ్మల్ని చేర్చుకోండి నీళ్ళు బతిమాలేరు. లాజిక్ మర్చిపోకండి మీరు. ఎన్డీఏలోకి మేము వస్తామని బతిమాలుకున్నారు. వాళ్ళు ఊరుకున్న బతిమాలుతున్నారా? దేనికి బతిమాలుతున్నారు? వాళ్ళు ఏవి కండిషన్స్ ఏం పెట్టకుండానే పొత్తు ఇచ్చేస్తారా వద్దనుకున్న వాళ్ళు? అమిత్ షా కూడా దానికి తోడు 2 రోజులు బట్టి బిక్కులు ఆడుకున్నారు. నరేంద్ర మోడీ గారు వస్తారో రారని తెలుసా మీకు? పైకి కబుర్లు చెప్తారు, పకోడీ కబుర్లు, సభ సక్సెస్, సభకు వచ్చామని. నిన్న సభతో అయితే వాళ్ళు బాగా కొంచెం యాక్టివ్ అయితే అయి ఉంటారు. ఆ జనాలను చూసి కొంచెం ఇంప్రెషన్ ఉంటుంది కదా సార్. సిద్ధం సభలో కొంచెం డామినేషన్ ఇస్తున్నాం అన్న కన్సిడరేషన్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా, ఒక యాక్టివ్నెస్. యాడ సిద్ధం సభ ఏళ్ళు తీయాలి సార్. జనం వచ్చారు కదా సార్. వచ్చారు సార్. ఎప్పటిదాకా వచ్చారు? ఎప్పుడు రావాలి? 4ంటికి వచ్చి కూర్చోవాలంటారా? మరి రావాలి కదా. ఓ పక్క పవన్ కళ్యాణ్ మనకి ఇప్పుడు ఎయిర్ షోలు నడుస్తుంటే తెలుసా మీకు? తెలుసు కదా బేగంపేట ఎయిర్పోర్ట్లో
అలాగే నిన్న హెలికాప్టర్ షో నడిచింది అక్కడ, దానికోసం జనాలు వచ్చి ఉంటారు అంతే కదా. ఆ చిలకలూరుపేటకి 6-8 హెలికాప్టర్లు ఎందుకు వస్తాయి ఒకసారి? 6-5 వచ్చినట్టుకున్నాయి, 4-5 వచ్చింది. సో నిన్న లోకేష్ ఎందుకు మాట్లాడలేదు సార్? ఇంకా థ్యాంక్స్ సార్. ఆ లోకేష్ బాలకృష్ణ మాట్లాడపోతే చంద్రబాబు నాయుడు మనశ్శాంతి కొన్నాడు. ఆ బాలకృష్ణ గారు హిందీ మాట్లాడి ప్రాణాలు తినిచ్చాడు అనుకోండి, లేని పోని బాధ. సార్ నాకు ఏం అర్థం కాని ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి సభలో కూడా ఎక్కడ లోకేష్ కన్సిడరేషన్ కనపట్లేదు. అదే ఆయన అలక. అది ఇక్కడ అమాయకంగా పడి ఉన్న రాబిన్ శర్మ గారిని కొమ్మేస్తుండే వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా, అంతకన్నా ఏం లేదు. ఏముందండి అలా ఒరండి వాళ్ళకి. వీళ్ళకి ఇంట్లో చూడండి పలానోళ్ళ తాలూకా అని చెప్పి పేర్లు ప్రఖ్యాతలు వచ్చినట్టు వీళ్ళకి లోకేష్ కాబట్టి వాళ్ళు ఇచ్చారు జాతీయ జనరల్ సెక్రటరీ, వాళ్ళకాడు వసిన పర్వతం. సార్ లోపల క్యాడర్ అయితే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి కదా. ఏం చేస్తారు? పైన నేతలు అడ్జస్ట్ అవ్వకపోయినప్పుడు క్యాడర్ ఎట్లా అడ్జస్ట్ అవుతారు? ఇప్పుడు మీ ఇంట్లో బాబు ఉన్నాడు అనుకోండి సార్, ఒకసారి ఆఫీస్ తీసిరండి, మీ స్టాఫ్ అందరు తెగముద్దు చేసేస్తారు. రోజు తీసిరండి, సో అంతే అంతే. తినక యాప చేయదు గారిలే చేయదు అన్నట్టు రోజు నెత్తెక్కేసి ఏటి తెలియకుండా అన్ని చెప్పేస్తుంటే ఆవిడ ఊరుకుంటాడు సార్. సో యూజ్ ఉండదు అంటారు ఇక్కడ క్యాడర్ వల్ల. ఆల్రెడీ ఏటి తెలియపోయిన ఇన్నాళ్ళు నెట్టుకొచ్చింది సోమిరెడ్డి లేటువంటి భరించి ఇచ్చిగెత్తిపోయింది తెలుగుదేశంకి. నువ్వు కూడానా అన్న ప్రశ్న వచ్చింది అనుకోండి. సో నాకైతే నిన్న ఒకటి క్లారిటీ వచ్చింది సార్. ఇప్పుడు ఈ టీడీపీ బ్యాచ్ మొత్తం బీజేపీలోకి వెళ్ళినట్టు వాళ్ళందరూ టికెట్లు కూడా కన్ఫర్మ్ చేసినట్టు. నిన్న స్టేజ్ మీద ఉన్నారంటే కన్ఫర్మ్ అయినట్టే కదా మరి. స్టేజ్ మీద ఉన్నారా? వాళ్ళ అధ్యక్షురాలకే మేక ఇవ్వలేదు సార్, ట్రాన్స్లేషన్ చేసుకుని కూర్చుంది. మీరు వీళ్ళట మెచ్చి మేకతో లేచి బలి సార్. సుజనా చౌదరి గారు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్ వీళ్ళందరూ ఉన్నారు కదా బ్యాక్ సైడ్ లో. సార్ వాళ్ళ జీవితంలో రఘురామకృష్ణరాజుని ఒక్కసారి పక్క తీస్తే ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ జీవితంలో కౌన్సిలర్ నిలబడి డిపాజిట్లు వస్తేమో సరే గుండెల మీద చేసుకుని చెప్పండి. వాళ్ళు వేమిరెడ్డి గారిని జాయిన్ చేసుకున్నట్టే ఉంటుంది. 2000 ఓట్లు కూడా లేకుండా ఎంపీకి టికెట్ ఇచ్చేస్తాం అన్నట్టే ఉంటుంది వాళ్ళ కథలు. పేరు గొప్ప ఊరు దెబ్బ బ్యాచ్లు అవన్నీ. సో ఈ వీళ్ళందరికీ సీట్లు ఇస్తే వైసీపీకి అడ్వాంటేజ్ ఎప్పుడైతే నెత్తిన పాలు పోసినట్టే.